నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి శాల్వా కప్పి సన్మానించిన సీఎం చంద్రబాబు. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ముని ఒక ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలని వెల్లడి. కష్టపడితే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అని అనటానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అని వ్యాఖ్య. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. గత 5 ఏళ్లలో టూరిజం వెనుకపడిందన్న మంత్రి, ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్య. మంగళగిరి ఎయిమ్స్ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి శాల్వా కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమోంటోను బహుకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది MBBS విద్యార్థులకి రాష్ట్రపతి పట్టాలు అందజేయడం జరిగింది. మెరిట్ సాధించిన 4 విద్యార్థులకి బంగారు పతకాలు బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆయుష్, ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Opportunity our daughters excel in every field. I commend members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the guardians of the young lady doctors deserve special appreciation. प्यारे विद्यार्थियों, किसी भी उच्च शिक्षण संस्थान के आरंभिक बैच इस संस्थान की पहचान बनते हैं. फर्स्ट बैच के आप सब MBBS ग्रेजुएट्स मेडिकल फ्रेटर्निटी में समाज में दिशा देश विदेश के एम्स नीलगिरी के फर्स्ट बैच एम्बेसडर है. अपने इस विशेष भूमिका को ध्यान में रखते हुए आप सब इस संस्थान के गौरव को बढ़ाने का प्रयास करते रहेंगे. एम्स संस्थान को अखिल भारतीय आयुर्विज्ञान संस्थान कहा जाता है. स्वास्थ्य रक्षा की हमारी परंपरा के अनुसार आयुर्वेद अथवा आयुर्विज्ञान से अच्छे आहार विहार तथा दिनचर्या और ऋतुचर्या पर जोर दिया गया है. इस प्रकार की विकार मुक्त जीवन शैली के बल पर मनुष्य दीर्घायु भी होता है और स्वस्थ भी रहता है. पश्चिमी देशों के विशेषज्ञ, जिनसे डॉक्टर भी शामिल हैं, अनेक अध्ययन प्रकाशित कर रहे हैं जिनके विषय को साइंस ऑफ लॉन्जेविटी कहा जाता है. ये साइंस ऑफ लॉन्जेविटी आयुर्विज्ञान का आधुनिक रूप है. हमारे परंपरा में आयु और आरोग्य अर्थात दीर्घायु होने और रोगमुक्त एवं स्वस्थ रहने की प्रार्थना की जाती है. आयु और आरोग्य एक दूसरे के जुड़े हैं और एक दूसरे के पूरक है. ये होलिस्टिक हेल्थ यानी संपूर्ण स्वास्थ्य पर ध्यान देने के ये पद्धति है. आपके इस संस्थान का ध्येय वाक्य है होलिस्टिक हेल्थ केयर तथा हेल्थ केयर फॉर ऑल के आदर्श से प्रेरित है. सकल स्वास्थ्य सर्वदा, ये मोटो आपके संस्थान का उच्च आदर्श है. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ము మంగళగిరి ఎయిమ్స్ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఒక ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలని, ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవటం ఆవిడ సాధించిన విజయమని తెలిపారు. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు అని అనటానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అని తెలిపారు. దేశంలో ఏ ఎయిమ్స్ కి కూడా ఇలాంటి భూమి లేదు. అమరావతి భారతదేశపు భవిష్యత్తు సిటీ అని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నెంబర్ 1 అవుతుందని చెప్పారు. 960 బెడ్లు ఉన్న ఆసుపత్రి, 1618 కోట్ల ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి మంగళగిరి ఎయిమ్స్ అని వివరించారు. ఎనీథింగ్ హియర్ యు ఆర్ ఆల్ వర్కింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఆల్సో. యువర్ డైరెక్టర్ హస్ గివెన్ వెరీ వెల్ లింకింగ్ విత్ IIT. ఒరిజినలీ all medical colleges are studying only MBBS. Today you have to
you wanted to become best leaders in medical profession, you have to study technology also, and also you have to go management also. All these things you have to integrate, then only you will have bright future. Today it is another very good example. By paying 10 rupees, anybody can have a treatment in All India Institute of Medical Science. That is the best service available for all of you. And also, your director just now told very clearly he needs 10 acres of land for further development. I cannot say no. Immediately, we will give that land wherever you select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. If you can see the quality nowhere. Even I am jealous now to study here, if possible. That is how it is there. Recently we had some problems of water, all these things. In future you won't have any problem. Either water or approach roads or power supply or storm water, and also anything for that matter. This is our top priority. We will do everything for building this institute, one of the most beautiful institute here. And also, this 10 acres, your management is trying to develop in Kolanakonda research block, School of Public Health, IIT, AIMS as a joint venture, Medtronic Center they want to establish. జువిడ్లో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని, నీచంగా దూషణలు చేసి చంద్రబాబుకి బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అని దుయ్యపట్టారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఈ విషయమే బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే మా నాయకులకు నేనేమి అనలేను అని, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలిపారు. జోగి రమేష్ ని మేము అడ్డుకొని ఉండకపోతే ఆ రోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడని అన్నారు. చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. ఏంటి పార్టీలో కొద్దిగా క్రమశిక్షణ లోపిస్తుంది. రాజకీయాలు అయితే ఇలా ఉంటాయని నేను అనుకోను కూడా. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేయడం కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. ఆ పిలిచిన వాళ్ళది పాప ఆలేదో కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి. జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి. పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. అక్కర్లేదు ఇంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు? మాకే పదవులు లేకపోయినా మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది. ఎవరైతే కలిసారో వాళ్ళందరూ మంచోళ్ళు కాదని మాత్రం అంటలా. వాళ్ళే వ్యక్తిగతంగా నేను విమర్శించట్లా. కానీ చంద్రబాబు గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని మీరు ఎలా చేస్తారో ఒకసారి ఆ వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇచ్చుకొని మళ్ళీ ఆ ముగ్గురు ఒకేసారి వేదిక మీద ముందుకు వచ్చి దాని ముందు క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి జోగి రమేష్ ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తానన్నా, లేదా జనసేనలోకి వస్తానన్నా, లేదా బీజేపీలోకి వస్తానన్నా
రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వందని తెలియజేస్తారు. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో టూరిజం వెనకపడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని, టూరిజంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. పర్యాటక శాఖ బాగుంటేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయనే నమ్మకం తమకుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా టూరిజం కోసం కొత్త పాలసీ తీసుకువచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమలకు ఏ విధంగా అయితే రాయితీలు ఇస్తామో టూరిజంలో పెట్టుబడులు కూడా అందిస్తామని చెప్పారు. ఒకరోజు ఉండాలని వచ్చే పర్యాటకులు 2-3 రోజులు ఉండే విధంగా చేయటమే మా విజయమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితం అవుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది. టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒక చిన్న పిలుపుతోటి, ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు, పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పర్యాటక పాలసీ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ టూరిజం సర్క్యూట్స్ అనేటువంటి విషయం కానివ్వండి, హబ్స్ అనేటువంటి విషయం కానివ్వండి, థిమాటిక్ అప్రోచ్ అనేటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వారందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది నిరంతరం మా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి, దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాల స్కామ్ వెలుగు చూసింది. ప్రోటోకాల్ అర్హత లేని వారికి ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేసినట్లుగా బయటపడింది. డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య కల్నల్ విశ్వప్రసాద్ పేరుతో ప్రోటోకాల్ దర్శనాలు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య ఈ విధానాన్ని చేశారు. టిటిడి విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం అంతా బయటపడింది. బ్రిగేడియర్ హోదా కలిగిన వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు అర్హత ఉంటుంది. కానీ అర్హత లేని వారిని కూడా పెద్ద హోదాలో ఉన్నట్లుగా చూపుతూ వీఐపీ బ్రేక్ దర్శనాలకి దరఖాస్తు చేసుకున్న ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య అర్హత లేని వారికి ఆర్మీ తరపు నుంచి సిఫార్సు లేఖలు పెడుతూ బ్రేక్ దర్శనాలు చేస్తున్నాడు. అర్హత లేని వారికి క్యాడర్ కన్నా ఎక్కువ క్యాడర్ కి పెంచి వాళ్ళకి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలని చేయించాడు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరొక బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. ఎన్డీఏకి 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. అయితే జమిలీ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరొక వైపు లోక్సభ
లోక్సభ ఎంపీలకి కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఇవాళ సభకి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. లోక్సభలో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం చేసింది. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. ఈ బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలిపారు. మరొక వైపు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీతో సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. మరొక వైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయటమేనని, ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. मंत्री जी से आग्रह करता हूं अपनी बात रखें. मैं सबको मौका दूं. धन्यवाद अध्यक्ष जी. अभी जो माननीय सदस्यों ने इस बिल के इंट्रोडक्शन पे अपनी आपत्ति उठाई है, जो विशेष रूप से लेजिस्लेटिव कॉम्पिटेंस से संबंधित है, मैं मेरी बात ज़्यादातर लेजिस्लेटिव कॉम्पिटेंसी के विषय पे ही रखना चाहता हूं. माननीय सदस्यों द्वारा रूल्स ऑफ प्रोसीजर एंड कंडक्ट ऑफ बिजनेस इन लोकसभा के रूल 72 में वर्णित प्रोसीजर व्हेन इंट्रोडक्शन ऑफ ए बिल अपोज्ड, इसके तहत जो आपत्तियां उठाई गई है वो उसके बारे में मैं कुछ बातें माने सदन में कहना चाहता हूं. सर, एक विषय आया कि एक समय एक विषय आया कि आर्टिकल 368 का ये उल्लंघन करता है. माननीय अध्यक्ष जी, आर्टिकल 368 संविधान में जो संशोधन करने की प्रक्रिया है उसके बारे में बताता है और संसद को शक्ति देता है. तो ऐसा तो है नहीं कि 368 संविधान में ही लिखा हुआ है. प्लीज माननीय सदस्य. उसके बाद एक विषय आया कि संविधान का अनुच्छेद 3 to 7 है, ये सदन को विधानमंडलों के चुनाव के संबंध में प्रावधान करने का जो अधिकार देता है, उसके बारे में आप क्या कहना चाहते हो? तो मैं ये कहना चाह रहा हूं कि संविधान का अनुच्छेद 327 संसद को पार्लियामेंट को अधिकार देता है, विधानमंडलों के चुनाव के संबंध में प्रावधान करने का अधिकार देता है. इसमें कहा गया है कि संविधान के प्रावधानों के अधीन संसद समय समय पर कानून द्वारा संसद के किसी भी सदन या विधानमंडल के किसी भी सदन के चुनाव से संबंधित सभी मामलों के संबंध में प्रावधान कर सकती है. सर, इट इज ए कॉन्स्टिट्यूशनल प्रोविजन. मैं वही बता रहा हूं. किसी राज्य की मतदाता सूची की तैयारी, निर्वाचन क्षेत्रों का परिसीमन और ऐसे सदन या सदनों के उचित गठन को सुनिश्चित करने के लिए आवश्यक अभी सभी मामले इसमें शामिल हैं. టీడీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం రచ్చరేపింది. పార్టీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథి క్లారిటీ ఇచ్చారు. నారా లోకేష్ ని వాళ్ళ పార్థసారథి కలిసి క్లారిటీ ఇచ్చారు. నూజివీడు ఘటన వివరాలని మంత్రి పార్థసారథి వెల్లడించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన గౌరవాన్ని తానెప్పుడు మర్చిపోనని మంత్రి పార్థసారథి తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్ లో మరొకసారి తాను పార్టీ హైకమాండ్ కార్యకర్తలకి క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. గౌడ సామాజిక వర్గం వాళ్ళు ప్రోగ్రాం డిజైన్ చేశారని గుర్తు చేశారు. జోగి రమేష్ ను సడన్ గా చూసి తాను షాక్ గురయ్యానని చెప్పారు. జోగి రమేష్ కి చిల్లర చేష్టలు చేయడం వెన్నుతో పెట్టిన విద్య అని విమర్శించారు. తాను టీడీపీ సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని అన్నారు. వైసీపీ తానులో నుంచి చించుకొని బయటకు వచ్చానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు తనను ఆదరించారని అన్నారు. నూజివీడులో తనను టీడీపీ కార్యకర్తలు భుజం మీద వేసుకొని గెలిపించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తానని తెలిపారు. తనను ఎవరెవరు కలుస్తున్నారనేది కూడా తనకు తెలియచేయాలని ఇంటెలిజెన్స్ అధికారుల్ని కోరానని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు, లేదా తర్వాతైనా వచ్చేయచ్చు. పూర్తిగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ విధంగా వచ్చి ఇటువంటి వైషమ్యాలు చేయటం, ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను
ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌర సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు 300-400 వెహికల్స్తో ర్యాలీ అన్నీ పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు. కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తప్పితే వేరే విధంగా ఆలోచించలేదు. నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి పార్టీ బలోపేతం అవడానికి మాత్రమే నేను పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. రాబోయే రోజుల్లో ఇటువంటి మనస్తాపాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాను. వైకాపా నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబులు చెబుతున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యపట్టారు. పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరంగా ఉన్నాయని చెప్పారు. వైకాపా అంతా దొంగల పార్టీనేనని అర్థమవుతుందని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై అధికారులు చర్యలు చేపట్టారు. గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. 8 లారీల ద్వారా లారీకి 500 బస్తాలను లోడ్ చేసి తరలిస్తున్నారు. పొట్లపాలెం గ్రామంలోని పేర్ని నానికి చెందిన గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంపై గోడౌన్ యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యం నిల్వలన్నింటినీ మచిలీపట్నం మార్కెట్ యార్డుకి తరలిస్తున్నారు. గోడౌన్ పరిసరాలకి ఎవరూ రాకుండా వైకాపా కార్యకర్తలు కాపలా కాస్తున్నారు. ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల్ని ఉపేక్షించం, గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగుతీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలూడదీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడకి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్ని నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను వేగవంతం చేయాలని రాజీవ్ మిశ్రా కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వర్గీకరణ అమలు చేస్తారని చెప్పిందని గుర్తు చేశారు. 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని, రామచంద్రరాజు కమిషన్ ద్వారా అప్పుడు ఏపీలో వర్గీకరణ అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. ఉషా మెహ్రా కమిషన్, రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం జిల్లాలను యూనిట్ గా వర్గీకరణ చేస్తాము అంటుందని చెప్పారు. మరొకసారి ఈ అంశాన్ని పునరాలోచన చేయాలని తెలియజేశారు. గతంలో వర్గీకరణ చేసినట్లే జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అనంతరమే డిఎస్సి తదితర ఉద్యోగ నియామకాలు ఉంటాయంటూ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని నియమించి వర్గీకరణ అంశాన్ని వేగవంతం చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కమిషన్ పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగాను చేసిన ప్రకటన జిల్లాల యూనిట్గా ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కమిషన్ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు కొన్ని అనుమానాలకు, కొన్ని అపోహలకు గురవుతూ సంఘర్షణ స్థితికి నెట్టివేయబడుతున్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 94 జూలై 7న ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పడింది. 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన నాటి నుండి అప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయనే 1996 సంవత్సరంలో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 97కి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకు అమలుకి ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో సోదరులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ కొట్టివేయడం, మళ్ళా డివిజన్ బెంచ్ ఏదైతే వర్గీకరణ జీవో ఉందో దానికి గవర్నర్ ఆర్డినెన్స్తో రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేసుకోవచ్చని చెప్పడం, తదనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రపతి ఆమోదంతో 1999 నుండి 2004 వరకు వర్గీకరణ అమలు జరగడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల్ని ప్రణాళికబద్ధంగా చేపట్టాలని, గ్యాంగ్ వర్కుల ద్వారా ట్రైన్లు, సమస్యాత్మక ప్రాంతాలు శుభ్రం చేయడంపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ ఏటి అగ్రహారం, ఎన్జీఓ కాలనీ, సాయినగర్, నల్లపాడు, బుడంపాడు, శ్రీనివాసరావు తోట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అభివృద్ధి పనుల్ని, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా చేపట్టే పారిశుద్ధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్లను శుభ్రం చేయటం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలియజేశారు. శానిటేషన్ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ, మెయిన్ రోడ్ల స్వీపింగ్, కమర్షియల్ సంస్థలు డ్రైన్లలో వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఎన్జీఓ కాలనీ పార్క్ ని పరిశీలించి ఓపెన్ జిమ్ పరికరాల మరమ్మతులు గురవటం ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేయాలని, పెండింగ్ పనులపై పార్కు వాకర్స్ కమిటీతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీఈఈని ఆదేశించడం జరిగింది. బుడంపాడులోని హిందూ క్రిస్టియన్ శ్మశాన వాటికల్ని పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా నీటి వసతి వెంటనే కల్పించాలని తెలిపారు. ఆల్ ఇండియా పెన్షన్స్ డే సందర్భంగా రైల్వే పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు అరండల్పేట యోగి భవన్ నందు సమావేశం నిర్వహించారు. రైల్వే డీఆర్ఎం రామకృష్ణ మాట్లాడుతూ రైల్వే పెన్షనర్లకి డిసెంబర్ 16న లోక్ అదాలత్ నిర్వహించామని డీఆర్ఎం తెలిపారు. పెన్షనర్లకి సంబంధించిన సమస్యల్ని చాలా వరకు పరిష్కరించామని, మిగిలిన సమస్యల్ని డిసెంబర్ 31లోగా పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం పెన్షనర్లని డీఆర్ఎం రామకృష్ణ సత్కరించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎండీఆర్ఎం సైమన్, సీనియర్ డిపిఓ షేక్ షాజాబ్ అనూర్,
మరియు అసోసియేషన్ ప్రెసిడెంట్ కె నారాయణ రెడ్డి, డివిజనల్ సెక్రటరీ రాఘవ బాబు, అసిస్టెంట్ సెక్రటరీ జి సుధాకర్ రావు, కోటేశ్వరరావు, ఆదినారాయణ, రామకృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు. అండ్ ఈరోజు పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. మా కేటీఆర్ గారు చెప్పినట్టు అంత మెచ్యూరిటీ నాలో లేదు, బికాజ్ ఐఎమ్ స్టిల్ చైల్డ్ ఎట్ హార్ట్. ఎంతోమంది అందమైన రాజులు చూస్తున్నాను, ఇంత వయసు వచ్చినా కానీ చాలా అందంగా కనిపిస్తున్నారు. నిన్న చెప్పినట్టు నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, మీ అందరి దీవెనలు మాకుంటే అదే 10,000. అండ్ మీ సంతోషానికి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మన రైల్వే స్టేషన్ అడ్డు రాకూడదని నేను భావిస్తున్నాను. మీ సమస్యలు అనేది ఒక పెద్ద సమస్యగా, మీ సంతోషాన్ని చేసేటట్టుగా అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మీ పరిష్కారాలకి, మీ సమస్యలకి పరిష్కారం ఎప్పుడు కూడా మన సీనియర్ డిఎఫ్ఎం గారు అందజేస్తారని భావిస్తున్నాను. ఇలాగే నిన్న మన మీటింగ్ అయిన తర్వాత మన సీనియర్ డిఎఫ్ఎం వాళ్ళ డీలర్స్ తోటి కూర్చోబెట్టి సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. ఏంటంటే పెన్షనర్ సమస్యలు అనేది కూడా ఒక విత్ గుడ్ హార్ట్ అండ్ ఒక సింపతి తోటి ఒక సమస్యని ఎంపథైజ్ చేసుకొని పరిష్కారం అందజేయాలి. ఎంత త్వరలో అందజేస్తే అంత మంచిది, మీకు అంత దీవెనను పొందుతారని చెప్పేసి సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న అందరూ వచ్చినట్టున్నారేమో, అందరూ వచ్చుంటారు. సో నిన్న దాదాపుగా వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి శాల్వా కప్పి సన్మానించిన సీఎం చంద్రబాబు. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ముని ఒక ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలని వెల్లడి. కష్టపడితే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అని అనటానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అని వ్యాఖ్య. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. గత 5 ఏళ్లలో టూరిజం వెనుకపడిందన్న మంత్రి, ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.